Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాయలసీమపై చంద్రబాబు వరాల జల్లు వినేవాళ్లకు విసుగు రావాల్సిందే. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ను అత్యధిక కాలం పరిపాలించిన ఘనత తనకే చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలలో చెప్పడం విన్నాం. ప్రస్తుతం ఆయన 4వసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదృష్టం, కాలం ఆయనకు కలిసి వచ్చాయి. వీటికి తోడు కాలానికి పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను మార్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ ప్రయోజనాలే ప్రామాణికంగా ఆయన స్నేహాలు, శత్రుత్వాలు సాగుతున్నాయి. 5 ఏళ్ల క్రితం తీవ్రంగా విమర్శించిన వాళ్లనే రాజకీయంగా అవసరమనిపిస్తే ఆలింగనం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లు. చంద్రబాబు అంటే గిట్టని వారు రాజకీయ అవకాశవాదిగా, యూటర్న్కు బ్రాండ్ అంబాసిడర్గా విమర్శిస్తుంటారు. ఎవరెన్ని విమర్శించినా ఎక్కువ కాలం సీఎం బాధ్యతలు నిర్వర్తించిన ఘనత చంద్రబాబుకే ప్రస్తుతానికి దక్కింది. ఆయనలో గొప్పతనం ఏమంటే ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతాన్ని సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్, లండన్ చేస్తానని అంటుంటారు. ఆ తర్వాత మర్చిపోతుంటారు. రాయలసీమ విషయంలోనూ ఆయన గొప్పలు అట్లే ఉన్నాయి. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతా అని 1,00,000 సార్లు చెప్పుంటారు. అలాగే సీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తానని లెక్కలేనన్ని సార్లు హామీలు ఇచ్చారు. అంతేకాదు రాయలసీమను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తానని చంద్రబాబు అనేక సార్లు ప్రకటించారు. ఇప్పటి వరకు రాయలసీమ నేలను కృష్ణా నీళ్లు ముద్దాడలేదు. రతనాల సీమగా మారింది లేదు. హార్టికల్చర్ హబ్గా చంద్రబాబు తీర్చిదిద్దిన దాఖలాలు లేవు. కాకపోతే డ్రిప్ ఇరిగేషన్కు చంద్రబాబు హయాంలో కొంత సాయం అందించారు. పారిశ్రామికంగా అంటారా? చంద్రబాబు చొరవతో సీమలో పెట్టిన పరిశ్రమలేవీ లేవు. వైఎస్ఆర్ హయాంలో సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ సెజ్ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించారు. అప్పట్లో చంద్రబాబు వ్యతిరేకించారు. తాజాగా చంద్రబాబు నంద్యాల జిల్లాకు వెళ్లి హంద్రీనివాకు నీళ్లు విడుదల చేస్తూ రాయలసీమను రతనాల సీమ, హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానని చెప్పడం విని ప్రజానీకం ఆశ్చర్యంతో ఔరా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబు నోట ఇవే మాటల్ని 1995 నుంచి వింటున్నాం కదా అని ప్రజానీకం అనుకునే పరిస్థితి. నిజంగా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని అనుకుంటే ఇంకెన్నిసార్లు సీఎం చేయాలో అని జనం ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపు జనం తనకు అండగా నిలబడాలని కోరడం తప్పితే ఆ ప్రాంత రుణం తీర్చుకోవడానికి ఏమైనా చేయాలనే ఆలోచన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు మాత్రం సీమను అది చేస్తా, ఇది చేస్తా అని చెబుతూనే ఉంటారు.